30 సంవత్సరాల నుండి ఎట్లా అంటే అందరూ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు, లేకపోతే ఎడ్యుకేషన్ విధంగా వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎక్కువ కంప్యూటర్ చూస్తా ఉంటారండి. మానిటర్ చూస్తా ఉంటారు, సెల్ ఫోన్ చూస్తా ఉంటారు. దీనివల్ల వీళ్ళకు డ్రై ఐస్, కంప్యూటర్ ఐ సిండ్రోమ్, దాని పేరే కంప్యూటర్ ఐ సిండ్రోమ్ వస్తుంది. వీళ్ళలో అట్లే మానిటర్ కన్ను రెప్ప మూత పడకుండా అట్లే చూస్తా ఉండే దానివల్ల టియర్ ఫిల్మ్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై ఐస్ వస్తుంది. అందుకే వీళ్ళు మెయిన్‌గా 20-20-20 అనే రూల్ ఒకటి ఉందండి. దాన్ని స్ట్రిక్ట్‌గా పాటించాలి. 20 నిమిషాలు ఎవరైతే మానిటర్ కంటిన్యూస్‌గా చూస్తారో 20 నిమిషాలు తర్వాత 20 అడుగుల దూరము 20 సెకండ్లు కొంచెం కన్ను రెప్ప ఇట్లా బ్లింక్ చేస్తే ఈ సిమ్టమ్స్ నుండి మనము గెట్ రిడ్ ఆఫ్ అవ్వచ్చు. సెకండ్ వన్ వచ్చేసి ఈ 30 ఇయర్స్‌లో మెయిన్‌గా వీళ్ళు నైట్ టైమ్స్ మొబైల్ చూడడము అట్లాంటివన్నీ చేస్తూ ఉండే దానివల్ల కంటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ వీళ్ళ స్క్రీన్ టైం కూడా కొంచెం లిమిట్ చేసుకోవాలండి. 2 అవర్స్ కన్నా రోజుకు ఎక్కువ స్క్రీన్ టైం చూడకూడదు అనేది ఒకటి పెట్టుకుంటే ఈ కంటికి ఇట్లాంటి డ్రై ఐస్ రాకుండా ఉంటుందండి.